జీవితంలో మనకి అత్యంత సన్నిహితులు అనుకున్న వాళ్ళే మనల్ని అర్థం చేసుకున్నప్పుడు వచ్చే బాధ మాటల్లో చెప్పలేం. ఒకే ఇంట్లో ఉంటున్న మనుషుల మధ్య గోడలు ఎలా పెరుగుతాయో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నేను ఇంటి పని మొత్తం చేసుకొని అందరినీ గౌరవిస్తున్నా సరే నేను చేసిన తప్పేంటో నాకు అర్థం కావట్లేదు. ఆడపిల్ల పుట్టడం నా చేతుల్లో ఉందా? నా పాప పుట్టినప్పటి నుండి మా అత్తగారు ఆడబడుచు నాతో మాట్లాడడమే మానేశారు. ఆఖరికి నా భర్త కూడా వాళ్ళ మాటలు విని నా మీద అరుస్తుంటే ఈ ఇంట్లో నా స్థానం ఏంటో అనిపిస్తుంది. నేను ఎవరితోనూ గొడవ పడను, నా పని నేను చేసుకొని వెళ్ళిపోతాను. కానీ ఎదురుపడినా పలకరించని ఆ మనుషులతో ఒకే గొడుగు కింద ఉండడం ఎంత నరకమో మీకు తెలుసా? ఫ్రెండ్స్, ఇందక్కటి నుండి నేను చెప్తున్న ఈ ఆవేదన వింటుంటే ఇది నా ఇంట్లో జరుగుతున్న గొడవ అని మీరు అనుకుంటున్నారు కదా, కానీ ఇది నా కథ కాదు. మన సబ్స్క్రైబర్ తన మనసులో ఉన్న బాధని నాతో పంచుకున్నారు. తను ఎదుర్కొంటున్న ఈ వివక్షను విన్నప్పుడు ఒక మహిళగా నా రక్తం మరిగిపోయింది. అందుకే అడుగుతున్నాను, ఈవిడ చేసిన తప్పేముంది? తన భర్త కూడా సపోర్ట్ చేయకపోతే ఆవిడ ఎవరికి చెప్పుకోవాలి? మీ సలహాను కామెంట్ రూపంలో చెప్పండి.